నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి యూకేలో వచ్చినటువంటి ఇమిగ్రేషన్ చేంజెస్ గురించి చాలా మంది అడుగుతున్నారు, కామెంట్లు పెడుతున్నారు. ఎప్పటి నుంచో ఇట్లా చేంజెస్ ఏంటి, లేకపోతే మేము కంపెనీలో ఉన్నాము ఐఎల్ఆర్కి మారదాం అనుకుంటున్నాము, స్పాన్సర్షిప్ గురించి దాని గురించి నాకు వీడియో చేయడానికి టైం దొరకట్లేదు. యాక్చువల్గా అమెరికా బిజీగా ఉంచింది మన వాళ్ళందరినీ. బట్ ఇది ఎక్స్ట్రా వీడియో చేస్తున్నాను అనమాట. ఎవరైనా యూకేలో ఉండే వాళ్ళు కనుక మీ ఫ్రెండ్స్కి మీ సర్కిల్లో షేర్ చేసుకుంటా అంటే చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను దీన్ని. వీలైతే మీరు ఒక లైక్ చేయండి. నిన్న పెట్టిన వీడియోకి 8,000 మంది చూశారు, మంచి కామెంట్స్ పెట్టారు. అందరికి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని కామెంట్ పెడుతున్నారు, కానీ 175 లైక్స్ వచ్చినాయండి. జస్ట్ ఫ్రీయే కదా, అలా ఒక లైక్ కొడితే అంటే యూజ్ ఏంటి అంటే, నేను ఇంత కష్టపడి ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఇస్తున్నాను కదా, సో నా శ్రమకి అదే ఆ లైక్ అనేది చాలా వాల్యుబుల్. ఎందుకంటే యూట్యూబ్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది, లైక్స్ పెరుగుతున్న కొద్దీ వీడియోని ఇంకొక నలుగురికి ఫార్వర్డ్ చేస్తుంది. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అవసరం ఉన్న వాళ్ళకి అది ఉపయోగపడచ్చు, అంతే. ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ వీడియోలు అయినా కావాలంటే మీరు కింద కామెంట్లో మెన్షన్ చేస్తే నేను దాని మీద రీసెర్చ్ చేసి నేను వీడియో చేస్తాను. నేను ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్ ఏంటంటే యూకే ఇమిగ్రేషన్. చాలా కట్ షార్ట్గా చెప్తా, బుల్లెట్ పాయింట్స్ చెప్తా, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా. యాక్చువల్గా ప్రస్తుతం జరుగుతున్న డిస్కషన్ ఏదైతే ఐఎల్ఆర్ 10 years అనేది ఉందో అదే మెయిన్ హాట్ టాపిక్ అనమాట యూకేలో. ఎందుకంటే ఎవరైనా సరే అబ్రాడ్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ సెటిల్ అవ్వాలనుకుంటారు. అమెరికాలో అయితే H1B మీద వెళ్ళి గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడం, యూకే అయితే పిఆర్ తీసుకొని సిటిజన్షిప్ తెచ్చుకోవడం. సో అందరి ఎయిమ్ అనేది మెయిన్ సెటిల్మెంటే. సో ప్రస్తుతానికి ఆ సెటిల్మెంట్ అనేది ఆబ్వియస్లీ ఇంతకుముందు 5 years ఉండేది. సో అయిపోయిన స్టోరీ అయిపోయింది. ప్రస్తుతానికి అయితే ఇంకా రూల్ చేంజ్ అవ్వలేదు. ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే మీరు ఆ రూల్లో కనుక ఉంటే ఆబ్వియస్లీ మీరు అప్లై చేసుకోవచ్చు. దీని మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి. వాళ్ళ గవర్నమెంట్ లేకపోతే ఈ ఉంటాయి కదా, మన ఓన్గా మనం కావాలన్నా కూడా మనం వాళ్ళకి వెళ్ళి ఏమైనా చెప్పాలి అనుకుంటే ఆ పోర్టల్ ద్వారా వెళ్ళి చెప్పొచ్చు. డిస్కషన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎప్పటి నుంచి రూల్ స్టార్ట్ చేస్తారనేది చెప్తారు. మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ జనరల్ గా March 31st, April ఆ టైంలో కొత్త రూల్స్ అనేవి జనరల్ గా ఇమిగ్రేషన్ రూల్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ April కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. ఈ లోపు ఉన్న రూల్స్ ప్రకారం ఎవరెవరైతే 5 years లో అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారో చేసుకోండి. అయితే ఇక మనం కొత్త రూల్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ స్టూడెంట్స్ తో స్టార్ట్ చేద్దాం. స్టూడెంట్స్ మీరు ఎవరైనా యూకే రావాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి PSW అంటే January 2027 నుంచి PSW వచ్చేసి 18 months. ఇంతకుముందు 24 months ఉండేది, 2 years ఉండేది, 18 months చేశారు. అయితే మీ అందరూ తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు వచ్చి మంచి యూనివర్సిటీస్ లో కనుక చదువుకుంటే స్పాన్సర్షిప్ దొరికే ఛాన్స్ ఉంది. ఎందుకు స్పాన్సర్షిప్ ఇప్పుడు అంత కష్టమైపోయింది అంటే, December 16th నుంచి ఎవరైనా సరే, ఏ కంపెనీ అయినా సరే మిమ్మల్ని స్పాన్సర్ చేయాలి అంటే వాళ్ళు ఒక 32% ఎక్స్ట్రా పే చేయాలి. ఇప్పటి వరకు సంవత్సరానికి ఒక £1,000 వాళ్ళు పే చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 1000 తర్వాత 32% పెరిగింది. 1000 కి 32% యాడ్ అయింది. అంటే అరౌండ్ £1,350, సంథింగ్ అరౌండ్ 1,400 పే చేయాలి. అదే చారిటబుల్ ఆర్గనైజేషన్స్ లాంటివి కనుక మిమ్మల్ని స్పాన్సర్ చేస్తే వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ అనేది ఉంటుంది. వాళ్ళు ఒక 300-400 ఎంతో పే చేస్తే సరిపోతుంది. అంటే ఈ ఎంప్లాయర్ పే చేయాల్సినటువంటి ఫీజు ఏదైతే ఉందో అది పెరిగింది అనమాట. అంటే ఆ ఎంప్లాయర్ మిమ్మల్ని 10 years ఉంచుకుంటే గానీ మీకు పిఆర్ అనేది, ఐఎల్ఆర్ అనేది రాదు. కాబట్టి మీ 10 years పాటు ఎంప్లాయర్ మీకు NHS, IHS, వాట్ ఎవర్ ద ఫీజెస్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కట్టి, మీ వీసా ఫీజుతో సహా కట్టి మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో కాబట్టి ఏంటంటే, మిమ్మల్ని స్పాన్సర్ చెయ్యాలి అంటే మీరు ఎంత వాల్యుబుల్ ఉండాలో ఆలోచించండి. ఒక ఎంప్లాయర్ కి 10 years మిమ్మల్ని మెయింటైన్ చేయటం, అదర్ దాన్ శాలరీ పక్కన పెట్టండి, రఫ్లీ 25,000 మినిమం అవుతుంది. బేర్ మినిమం. అంటే ముందు పెరుగుతా పోతే ఎంత పెరుగుతుందో చెప్పలేం కదా. ఇంతకు ముందు ఏంటంటే ఒక 5 years కాబట్టి మెయింటైన్ చేసేవాళ్ళు. 5 years ఎట్లా ఒకట్లా మెయింటైన్ చేసేవాళ్ళు స్పాన్సర్ చేసుకున్నటువంటి ఎంప్లాయీస్ ని. వాళ్ళకి ఐఎల్ఆర్ వచ్చేది. ఇప్పుడు ఐఎల్ఆర్ రావాలి అంటే ఏంటంటే, మీకు అబోవ్ 50,000 శాలరీ ఉంటే 5 years లోపు ఐఎల్ఆర్ వస్తుంది. ఓకే, ఇది నేను మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ దాంట్లో చెప్తా. బట్ జనరల్ గా స్టూడెంట్స్ మీకు 50,000 పైన శాలరీ ఇచ్చి మిమ్మల్ని స్పాన్సర్ చేసి, అంటే కంపెనీ వాడి ఎంత ఖర్చు పెట్టాలి మీ మీద అదే ఆలోచించండి. మీరు కేవలం పార్ట్ టైం జాబుల కోసం వచ్చే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక, మీ పర్టికులర్ ఏదైతే కోర్సు డ్యూరేషన్ ఉంటుందో ఆ డ్యూరేషన్ లో మీరు చదువుకుంటూ 20 hours మాత్రం మామూలు డేస్ లో, తర్వాత హాలిడేస్ లో 40 hours లీగల్ గా పని చేసుకుంటే మీరు సేఫ్. లేదు అంటే నెక్స్ట్ మినిట్ తరిమేస్తారు. ఈ రైడింగ్స్ అయితే బీభత్సంగా జరుగుతున్నాయి. మీరు ఎక్కడ పడితే అక్కడ ఇదివరకు లాగా వచ్చి ఇష్టం వచ్చినట్టు బైకులు నడుపుకుంటా, డెలివరీలు చేసుకుంటా,
ఆ రోజులు కూడా పోయినాయి. డెలివరీ వాళ్ళందరినీ కూడా పట్టుకుంటున్నారు, డిపోర్ట్ చేసేస్తున్నారు. ఎలక్ట్రిక్ బైకులు ఉన్నాయి కదా, వాళ్ళని కూడా పట్టుకుంటున్నారు. మన వాళ్ళు చాలా మంది ఏంటంటే ఏదో ఒక కాలేజీలో డబ్బులు కట్టేసి వచ్చేసి కూర్చొని ఇక్కడ డెలివరీ జాబ్లను లేకపోతే క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్లను ఏ మూల ఉన్నా సరే ఇమిగ్రేషన్ వాళ్ళు వచ్చి ఎతికి పట్టుకుంటున్నారు. ప్రస్తుతానికి అదైతే జరుగుతుంది. ఓకే, ఇవాళ కాకపోతే రేపైనా మీరు దొరుకుతారు, పంపించేస్తారు. డౌట్ అయితే ఏం లేదు. చాలా సీరియస్ క్రాక్ డౌన్. ఎవరైనా డబ్బు సంపాదించుకోవడానికి ఏం పెట్టుకుని యూకే రావాలి అనుకుంటే మాత్రం టోటల్ వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, చదువుకోవడానికి రావాలనుకుంటే రండి. మంచి యూనివర్సిటీ, టాప్ యూనివర్సిటీలో అయితే చదువుకోండి, మీకు స్పాన్సర్షిప్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏదో ఈస్ట్ లండన్, వెస్ట్ లండన్, లేకపోతే ఇంకోటి అక్కడ ఇక్కడ ఏదో 10,000 15,000 అక్కడ చదువుతా ఇక్కడ చదువుతా అంటే అది వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, ఆ లోన్ డబ్బులు పెట్టుకోవడం తప్ప మీరు మాక్సిమం చేయగలిగితే ఏం చేస్తారు? ఆ పార్ట్ టైం జాబ్ చేస్తారు. ఆ తర్వాత పిఎస్డబ్ల్యూ వస్తుంది కదా, ఆ పిఎస్డబ్ల్యూ ఉన్నంత కాలం మీరు ఏదో ఒక జాబ్ చేసుకొని ఒక డబ్బులు సంపాదించుకొని పెట్టుకున్న ఖర్చు అయితే ఎలా తీసుకోగలుగుతారు, కానీ సెటిల్మెంట్ అనేది ఉండదన్నమాట. సో అది మీరు ఏదో ఒకటి ఫారెన్ వచ్చాము, ఏదో ఒక యూనివర్సిటీలో డిగ్రీ తెచ్చుకున్నాము, ఒక 2 ఏళ్ళు పిఎస్డబ్ల్యూ ఉన్న టైంలో డబ్బులు సంపాదించుకున్నాము, మా లోన్ మేము క్లియర్ చేసుకున్నాము అనుకుంటే నో ప్రాబ్లం, రండి. చాలా మంది చెప్తారు పార్ట్ టైం జాబులు ఇన్స్టాగ్రామ్ లో పొద్దున లేస్తే చెత్త న్యూస్ అన్ని పెట్టి జనాలను కన్ఫ్యూజ్ చేస్తారు. అమ్మాయిలంతా మేకప్ వేసుకొని వచ్చి ఇక్కడ మా ఫ్రెండ్ కి రాగానే జాబ్ దొరికింది, తెల్లారే జాబ్ దొరికింది. ఈ ఫాల్తూ న్యూస్ అన్ని నమ్మకండి. మీరు అంతా ఫారెన్ అనుకున్నంత ఈజీగా లేదు. దొరుకుండొచ్చాం కానీ ఎన్ని రోజులు గ్యారంటీ లేదు. అది డబ్బులు సంపాదించుకునే వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏంటంటే అదొక ఆశ. ఓకే, నెక్స్ట్ అది స్టూడెంట్స్ ది మీరు ఆలోచించుకోండి రావాలంటే. నెక్స్ట్ ఇంకా ఐఎల్ఆర్కి ఎవరెవరైతే వర్క్ పర్మిట్లు స్కిల్డ్ వర్కర్ మీద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు, మీరు ఇప్పుడు ఏదైతే వేజెస్ ఇప్పుడు కొత్తగా ఐఎల్ఆర్ 10 years చేసినప్పుడు వాళ్ళు హై లెవెల్ వేజెస్ అంటే అప్రాక్సిమేట్లీ, ఇది 100% కన్ఫర్మ్డ్ కదా, అప్రాక్సిమేట్లీ 50K 52,500 అబోవ్ ఉంటే హై వేజెస్ కిందకు వస్తుంది అనమాట. వాళ్ళకి 5 years లో వీసా ఇస్తారు, అది మన ఐఎల్ఆర్ ఇస్తారు. 125 కన్నా ఎక్కువ ఉంటే 3 years లో ఐఎల్ఆర్ ఇస్తారు. ఇక ఆ తర్వాత ఎంత ఉన్నా కానీ 3 years ఐఎల్ఆర్ అనేది మెయిన్ అనమాట. ప్రొవైడింగ్ మీరు ఈ శాలరీ అనేది, ఇక్కడ చాలా మంది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఐఎల్ఆర్ అప్లై చేసుకోవడానికి వెళ్ళే ముందు 50,000 చేసేసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరు 4 రోజులు పేసి ప్లాన్ చేసుకుని ఇవ్వరు మీకు. లాస్ట్ 3 years మీ ట్రాక్ రికార్డ్ చూస్తారనమాట. అందరూ ఏం ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు ఆ 50,000గా ఏం చేసేద్దాంలే, ఈ మంత్ నుంచి నీకు 50,000 ఇచ్చేస్తాయి, ఇంక 2 నెలల్లో నువ్వు ఐఎల్ఆర్కి వెళ్ళిపోతున్నావు అంటే అట్లా కాదు. ఓకే, లాస్ట్ 3 years మీ కంట్రిబ్యూషన్ వచ్చేసి 52,000 వాట్ ఎవర్. ఇఫ్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే, జనరల్ గా ఈ ఎజంప్షన్ ఎందుకు వచ్చింది అంటే యూకేలో హై బ్రాకెట్ ట్యాక్స్ అంటే 52 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే 52 కన్నా ఎక్కువ సంపాదించేవాడు హై ట్యాక్స్ లో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే 20% దాటుతారు కదా ట్యాక్స్, 10%, 20%, 30%, 40% అలా ఉంటాయి కాబట్టి ఆ 20% ప్లస్ బ్రాకెట్ లోకి వస్తారు కాబట్టి హై సాలరీ కిందకి వస్తారు అనమాట. సో మీరు గనక లాస్ట్ 2 నెలలు మార్చేసేసుకుని వెళ్ళిపోతా అంటే కుదరదు, అవ్వదు, వర్కౌట్ కాదు. అది మొదటి నుంచి కూడా అదే శాలరీ మెయింటైన్ చేయాలి. ప్లస్ అంతకన్నా తక్కువ శాలరీ ఎవరైనా సరే ఇప్పుడు స్కిల్డ్ వర్కర్ వీసా మీద కనుక ఉంటే మాత్రం ఆబ్వియస్లీ మీరు ఇంకా నెక్స్ట్ 10 years కి అయిపోతారు, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. సో ఇప్పుడు ఎవరెవరైతే పిఎస్డబ్ల్యూ నుంచి కొంతమంది రీసెంట్ గా వీసాలు అప్లై చేసుకొని డబ్బులు కట్టి చేసుకొని కంట్రీలో సెటిల్ అవ్వాలని ఉన్నారో వాళ్ళు 5 years లోకి రావాలంటే కనుక వాళ్ళు కూడా 50,000 శాలరీ మెయింటైన్ చేయాలన్నమాట. లాస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఎప్పుడైతే వాళ్ళు టార్గెట్ డేట్ ఫిక్స్ చేస్తారో ఆ డేట్ నుంచి 5 years లోపు మీరు పిఆర్ అప్లై చేసుకోవాలి అంటే మీకు ఎవ్రీ ఇయర్ 50,000 శాలరీ ఉండాలి. అంటే కొంతమంది ఏంటంటే హౌస్ వైఫ్లు వీసాలు అప్లై చేసుకుంటారు, ఏ హోటల్లోనో వీటిలో స్కిల్డ్ వర్కర్లు ఇంట్లో పని చేసుకుంటా క్యాటరింగ్ చేసుకుంటా ఉంటారు. హస్బెండ్లు డిపెండెంట్ వీసా మీద ఉండి బయట ఐటీ జాబ్ చేస్తుంటారు అనమాట. దాంట్లో ఏమాత్రం తప్పలేదు, అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు ఇప్పుడు ఈ వైఫ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్ చేయకుండా ఏజెంట్ దగ్గర నుంచి మీరు ట్యాక్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా, కంపల్సరీ వాడికి మీరు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ట్యాక్స్ కట్టించుకోవాలి మీరు పిఆర్ రావాలంటే ఈ శాలరీకి. సో ఇది అంత సజెస్టబుల్ రూట్ కాదు. జాబ్ లేకుండా మీరు దొంగ పేరోలు మెయింటైన్ చేసుకుంటూ ట్యాక్స్ కట్టుకుంటా అతను మీ అకౌంట్ లో డబ్బులు వేయాలి. ఓకే, మీరు ఇప్పుడు 50,000 కి పిఆర్ 50,000 ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మీకు అరౌండ్ 3,700 3,800 ట్యాక్స్ డిడక్ట్ చేసి మీ అకౌంట్ లో వేస్తే మళ్ళీ మీరు దాన్ని తీసి మళ్ళీ ఆయనకి ఇస్తారనమాట. ఇది 100% కరెక్ట్ రూట్ కాదు. ఇవన్నీ ఎప్పుడో ఒకప్పుడు చేశారు, కానీ అలాంటి రూట్స్ లోకి వెళ్ళకండి. మీరు రేపొద్దున దొరికితే మొత్తానికి డిపోర్ట్ చేస్తారు. ప్లస్ మీతో పాటు ఒక డేంజర్ ఏంటో తెలుసా, గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరైతే వీసా చేశారో
వాళ్ళకి డేంజర్. వాళ్ళ కంపెనీ కానీ, లేకపోతే రెస్టారెంటో, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఉంటే అది అది గనక లైసెన్స్ క్యాన్సిల్ అయిందంటే దాని మీద ఆధారపడి బతికే వాళ్ళందరి జీవితాలు నాశనం అవుతాయి. ఓకే, సో మీరు జెన్యున్ గా జాబ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే స్పాన్సర్షిప్ చేసి మీరు తీసుకోండి. ఎందుకంటే మీ ఒక్కళ్ళ వల్ల మీ స్వార్థం కోసం 10 మంది జీవితాలను నాశనం చేయొద్దు. ఇది నా సజెషన్, మీ ఇష్టం. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఐఎల్ఆర్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఆలోచించుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ట్యాక్స్ బ్రాకెట్ అనేది పర్ఫెక్ట్ గా ఎవ్రీ ఇయర్ మెయింటైన్ చేయాలి. మధ్యలో ఎక్కడ కూడా మీరు ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు, జాబ్ పోయినట్టు, లేకపోతే శాలరీ రానట్టు ఉండకూడదు. నెక్స్ట్ ఏంటంటే, మీరు ఐహెచ్ఎస్ ఫీజు ఏదైతే ఉంటుందో ఆ డెట్స్ అనేవి ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక్కొక్కసారి ఎన్హెచ్ఎస్కి వెళ్ళారు అనుకోండి, ఎన్హెచ్ఎస్కి వెళ్ళినప్పుడు ఏదన్నా వాళ్ళు ఒక బిల్లు పంపించారు, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు మీకు బిల్స్ పంపించారు అనుకోండి, ఆ బిల్లు మీరు ఎగ్గొట్టినట్టు ఉండకూడదు, ఇంటద్దలు ఎగ్గొట్టినట్టు ఉండకూడదు, క్రెడిట్ కార్డ్ బిల్లులు ఎగ్గొట్టినట్టు ఉండకూడదు. ఎటువంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఏది ఒక్క 10 pounds మొబైల్ లేక బిల్లు కూడా ఎగ్గొట్టకూడదు. సో ఇలాంటివన్నీ చూసుకోండి. మీకు నెగిటివ్ అనేది ఎక్కడ ఉండకూడదు. కార్ పాయింట్స్, స్పీడ్ కెమెరా పాయింట్స్ కానీ చాలా ఉన్నాయి. ఇలాంటివి ఏ క్రిమినల్ ఇష్యూస్ కానీ, ఎక్కడన్నా ఎవరన్నా ఇన్సూరెన్స్ ఫ్రాడ్లని, లేకపోతే రెంటల్ ఫ్రాడ్లని, లేకపోతే ఇట్లా ఏ ఫ్రాడ్లో కూడా మీరు ఉన్నా కానీ, ఒక్క మైనస్ ఉన్నా కానీ మీకు వీసా రాదు. ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు చారిటీ వర్క్, కమ్యూనిటీ సపోర్టివ్ వర్క్ చేయాలన్నమాట. అంటే యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ యు ఆర్ ఎ గుడ్ క్యారెక్టర్ ఫర్ ద సొసైటీ అండ్ యునైటెడ్ కింగ్డమ్. అప్పుడే మీకు పిఆర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇండియాలో ఉండే వాళ్ళు కానీ, ఇక్కడ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే, మీరు డబ్బులు కట్టి స్పాన్సర్షిప్ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ ఎవ్వరు అంత డబ్బులు ఖర్చు పెట్టి మిమ్మల్ని స్పాన్సర్ చేయట్లేదు. స్టూడెంట్స్ కానీ, ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఇండియా ఉండే వాళ్ళు కానీ ఎవరైనా సరే, ఒకవేళ మీరు డబ్బులు కట్టి స్పాన్సర్షిప్ చేయించుకుందాం అనుకుంటే మాత్రం ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు పెట్టేటువంటి డబ్బులు అయితే వర్త్ కాదు. 10 సంవత్సరాలు మీరు ట్యాక్స్ మెయింటైన్ చేయాలి. 10 సంవత్సరాలు వాళ్ళకి జాబ్ చేసి లీగల్ గా ఉంటేనే మీకైనా కంపెనీకైనా బెనిఫిట్. కాబట్టి మీరు ఎవరైనా ఇండియాలో, మీకు చెప్తున్న క్లారిటీగా చెప్తున్నా వినండి, ఇండియాలో ఉండే వాళ్ళ కోసం స్పెషల్ మెసేజ్ ఇది. మిమ్మల్ని ఏ ఏజెంట్ అయినా సరే యూకే పంపిస్తా, ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, నేను ఎట్లా కొట్లా నిన్ను పంపిస్తా అని చెప్తే మీరు దయచేసి నమ్మకండి. మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. నేనైతే చెప్తున్నా, ఫ్రాంక్లీ చెప్తాను. జాబ్లు ఇక్కడ ఉండే వాళ్ళకే, యూకే సిటిజన్స్ కే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే జాబులు లేవు అంటే, ఇండియా నుంచి మిమ్మల్ని అంత గొప్ప వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారా? ఒక్క పర్సన్ ని స్పాన్సర్ చేయాలంటే కంపెనీకి దగ్గర 15,000 pounds, అంటే అరౌండ్ 15 lakhs ఖర్చు అవుతుంది. అంటే నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు, లేకపోతే మీకు టాలెంట్ లేదని చెప్పట్లేదు. కానీ మీకు స్వతహాగా టాలెంట్ ఉంటే కంపెనీకి అప్లై చేసుకొని, కంపెనీ కనుక మిమ్మల్ని స్పాన్సర్ చేస్తే రండి. అంతేగాని ఆ ఏజెంట్ కాడికి లక్షించి, ఈ ఏజెంట్ కాడికి లక్షించి ఎట్లా వసూలు చేసుకోవాలని నాలంటోడికి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు పెట్టి మీ డబ్బులు పోగొట్టుకుంటే మీకే నష్టం. అందుకని క్లారిటీగా చెప్తున్నా, ఆ రూట్ లేదు. కంపెనీస్ కూడా, ఏజెన్సీ కూడా ఫైన్స్ వేస్తున్నారు. ఇక్కడ ఎవరైనా సరే ఎవరైనా హైర్ చేసుకుని శాలరీ మెయింటైన్ చేయకపోయినా, లేకపోతే వాళ్ళకి ట్యాక్సులు సరిగా కట్టకపోయినా, లేకపోతే రాంగ్ స్కిల్ వాళ్ళని హైర్ చేసుకున్న, ఇలాంటివన్నీ వాళ్ళు ఫైన్స్ బీభత్సంగా వేస్తున్నారు. కాబట్టి ఏ కంపెనీ వాళ్ళు కూడా తొందరపడి మిమ్మల్ని స్పాన్సర్ చేయడానికి ఇష్టపడరు. మీరు గన అమీర్పేటలో, కూకట్పల్లిలో ఆడెవడో ఏజెంట్ గాడు కేపీహెచ్బిలోకి వెళ్ళి చెప్పారా నీకు ఎందుకన్నా నేను పంపిస్తా, నెక్స్ట్ ఫ్లైట్ కి రెడీగా ఉందంటే, మీకు ఆ దుబాయ్ సినిమాలో రవితేజ టైప్ అయిపోతుంది పరిస్థితి. మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి, అది నేను చెప్పేది. మీరు రావద్దని నేను చెప్పట్లే, మీరు రావాలనుకుంటారా అండి, హ్యాపీ. నేను ఎవరిని ఆపడానికి. ఈ కేర్ వర్కర్ వీసా కానీ, లేకపోతే లో స్కిల్డ్ వర్కర్ వీసాలు కానీ, ఇవి ఇంకా వచ్చే ఛాన్స్ అయితే ఏం లేదు. లో స్కిల్ వీసాలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి డిపెండెన్స్ తీసుకురావడం అనేది కుదరదు. అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పుడు ఫర్దర్ డౌన్ ఇక్కడ లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోవాలి అనే ఆలోచన ఎవరైనా ఉంటే మాత్రం మీ శాలరీ ఎలా పెంచుకోవాలనేది ఆలోచించండి. నెక్స్ట్ ఇప్పుడు 5 years ILR లో గనక రాకపోతే 10 years అంటే ఇక ఢిల్లీ బౌద్ధూరే అన్నట్టుంటది. అది ఎప్పటికీ 10 years లో ఏమైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. ఏమన్నా ఎక్కడైనా ఎవరైనా ఇష్యూస్ లో రావచ్చు, లేకపోతే వీళ్ళు మళ్ళీ 10 ఏళ్ళు తీసేయచ్చు. సో ఏదైనా 10 years అనేది చాలా చాలా లాంగ్. 5 years లోకి వచ్చేటట్టు మీరు ప్రయత్నం అయితే చేసుకోండి. ఇంకొకటి నేను చెప్పిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చాలా మంది అజంప్షన్ ఏంటంటే, ఏముందిలే లాస్ట్ 3 months పేరోల్ మెయింటైన్ చేస్తే చాలే అనుకుంటున్నారు. కాదు, ట్యాక్స్ రికార్డ్స్ చెక్ చేస్తారు లాస్ట్ 3 years వి. మీరు అలాంటి థాట్స్ ఏమైనా ఉంటే మాత్రం మీకు పిఆర్ వస్తుందన్న ఆలోచన అయితే పెట్టుకోమాకండి. ఓకే, నెక్స్ట్
ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏంటంటే మన దగ్గర చక్కగా ఏ ఏజెంట్ దగ్గరకు పోతారో ఆడికి ఇంత పైసలు ఇస్తా ఐల్జో ఏదో జిఆర్ఓ వాడు రాపిచ్చి పెట్టేస్తాడు. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెరిగింది. ఆర్ఎఫ్క్యూ లెవెల్ ఉండేది, ఇంతకుముందు ఆర్ఎఫ్క్యూ లెవెల్ 6 ఎంత ఉండేది, ఇప్పుడు డిగ్రీ లెవెల్కి వచ్చింది అనమాట. సో పిఆర్లు వైఫ్లు ఎవరన్నా పిఆర్ తీసుకోవాలన్నా వాళ్ళు కూడా యూనివర్సిటీలలో ఇంగ్లీష్ కోర్స్ చేసి పాస్ అయితే గానీ వాళ్ళకి పిఆర్ రావట్లేదు. హస్బెండ్కి ఐఎల్ఆర్ ఇచ్చారు కానీ అందరికి ఐఎల్ఆర్ ఇయ్యరు. సో పిఆర్ రావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఆ ఇంగ్లీష్ లెవెల్, ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్ రాయాలి, పాస్ కావాలి, అప్పుడే పిఆర్ ఇస్తారు. ఓకే, సిటిజన్షిప్ కైనా అంతే అనమాట. ఇదివరకు లాగా అలా టప్పగా టక్క అప్లై చేయగానే ఎంబట ఇచ్చేసి హోమ్ ఆఫీస్ మీద ప్రెషర్ చాలా ఉంది, పొలిటికల్ ప్రెషర్, అందుకని చెప్పి అంత సింపుల్ గా అయితే ఇవ్వట్లేదు. అప్లికేషన్స్ కూడా డిలే అవుతున్నాయి. ఇవన్నిటికీ రీజన్స్ ఒకటే ఏంటంటే ఇమిగ్రేషన్ కట్ డౌన్ చేయాలని. ఓకే, సో మెయిన్ ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ అన్ని నేను కవర్ చేస్తా. ఇంకెవరికైనా మీకు ఏమైనా పర్టికులర్ సిచ్యువేషన్ ఇలాగ ఉంది అని అనుకుంటే కామెంట్ మెన్షన్ చేయండి, నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇంకా ఫైనల్ గా అసైలమ్స్, మన ఇండియా నుంచి కూడా చాలా మంది అసైలం అనేది అప్లై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిన్న వీడియో కూడా అసైలం గురించి ఒక వీడియో చేయండి సార్ అన్నారు. ఆ రూట్ అనేది ఇంకా అయిపోయింది. ఎందుకంటే అసైలం అనే మెయిన్ దేనికి అంటే మనం ఇండియాలో ఏదన్నా ఒక సీరియస్ థ్రెట్ ఉంది, మనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు, అక్కడికి వెళ్తే మనం బతకలేము అని ప్రూవ్ చేస్తే అసైలం. మన ఇండియాలో ఏముందండి థ్రెట్, నాకు అర్థం కాదు. ఆ పార్టీ ఆయన వచ్చి ఈ పార్టీ వాళ్ళు నన్ను చంపుతా అన్నారని అసైలం అప్లై చేయడం, ఈ పార్టీ ఆయన వచ్చి ఆ పార్టీ వాళ్ళు నన్ను చంపుతా అన్నారు, పొలిటికల్ అసైలం అంటారు దాన్ని, పొలిటికల్ అసైలం అప్లై చేయడం. ఈ పప్పులు ఉడికేది లేదు, అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా సరే ఏ అసైలం అయినా ఏదైనా వాళ్ళు 2.5 years మాత్రమే వీసా ఇస్తారు. ఆ 2.5 years లో కనుక వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, చేసి మీ కంట్రీ సేఫ్ అని కనుక తేలితే మిమ్మల్ని తనిపెట్టి వెనక్కి పంపించేస్తారు. నెక్స్ట్ అదైతే డౌట్ అయితే ఏం లేదు. ఒకవేళ మీరు ఇంకా సీరియస్ థ్రెట్ ఉందని కనుక ప్రూవ్ చేసి మీకు అసైలం తెచ్చుకుంటే పిఆర్ రావాలంటే 20 years పట్టచ్చు, 30 years పట్టచ్చు, అసలు రావచ్చు రాకపోవచ్చు, ఉన్నంత కాలం అట్లనే ఆ వీసా మీద కొట్టుకుంటూ ఉండాలి. వీసా మీద ఉన్నంత కాలం ఏంటంటే మీకు ఈ అసైలం దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి మొన్న చూసాను నేను న్యూస్ లో పెద్ద ఫ్రాడ్ ఏంటంటే ఈ మన ఏది క్యాబ్, ఎక్కడికి పోయినా క్యాబ్ లో వెళ్ళటము క్లెయిమ్ చేసుకోవటము, డ్రైవర్లును ఈ వీళ్ళంతా ఈ హోటళ్లలో ఉండే వాళ్ళంతా కుమ్మక్కయ్యి 500 pounds 600 pounds ఇష్టం వచ్చినట్టు బిల్లులు వేయటమాట, వాళ్ళు క్లెయిమ్ చేసుకోవటమాట. ఇది మొన్న ఇన్వెస్టిగేషన్ లో తేలిందంటే గవర్నమెంట్ డబ్బుల్ని ఎంతగా మిస్యూజ్ చేసుకున్నారు అంటే ఎంత పచ్చిగా వాడాలో అంత పచ్చిగా వాడేశారంట వీళ్ళంతా, అది చెప్తున్నారు. అంటే లేని వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అండి అవి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను బ్రిటిష్ సిటిజన్ జాబ్ చేసుకుంటున్నాడు, సడన్ గా జాబ్ పోయింది, పాపం వాడు ఇంటి కట్టుకోవాలి, పిల్లల్ని పోషించుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే అమ్మఒడి పథకం, ఆ పథకం మన ఇండియాలో ఉన్నట్టు కొన్ని పథకాలు ఉంటాయి ఇక్కడ, వాడిని ఆదుకుంటారు. మళ్ళీ జాబ్ వచ్చే వరకు 2 నెలలు 3 నెలలు పాపం వాడు గెట్టాన్ అవ్వడానికి ఆ బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకుని తర్వాత మళ్ళీ వాడు జాబ్ రాగానే మళ్ళీ అన్ని క్యాన్సిల్ చేసుకుంటాడు. అది లీగల్ గా జరిగేటువంటి పద్ధతి, ఎప్పటి నుంచో వీళ్ళు చేసుకుంటున్నట్టు. దాన్ని ఏంటంటే ఇప్పుడు వీళ్ళు డబ్బులు మిస్యూజ్ చేసేసి ఇష్టం వచ్చినట్టు ఆ డబ్బుల కోసం ఫ్రీగా వీళ్ళు తిండి పెట్టి ఉంచుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం బయటకు వెళ్ళి వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు అనమాట. సో అందుకని చెప్పేసి ఇక అందరూ రివర్స్ అయ్యారు. ఇప్పుడు మొత్తానికైతే ఈ ఇమిగ్రేషన్ అంతా ఓపెన్ అప్ అయిపోయింది. ఫర్దర్ సెటిల్మెంట్ ఇన్ యూకే అనేది మాత్రం చాలా కష్టం. కాబట్టి మీరు ఎవరైనా సరే ఆలోచించుకోండి. మెయిన్ ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా ఏంటంటే ఎవరైనా తొందరపడి ఏజెంట్లని నమ్మి మీరు లక్షలు పోగొట్టుకునేటట్టుంటే ఆ ఏజెంట్కి ఇచ్చే బదులు తీసుకెళ్లి ఒక అనాథాశ్రమంకి ఎవరికైనా ఇవ్వండి. అట్లీస్ట్ ఒక 4 సేవ చేశామన్న పుణ్యం మీకు మిగులుతుంది, మీరు ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే ఆ ఏజెంట్ గాడికి ఇచ్చినా పోతే, ఇటు అనాథాశ్రమానికి ఇచ్చినా పోవు, కానీ ఒకడికి తిండి పెట్టినామో లేకపోతే ఒకడికి సేవ చేసినామో లేకపోతే ఒకడికి బట్టలు కొన్నామో అన్న తృప్తి మిగులుతుంది. పోవటం అంతే, అది కూడా పోయినట్టే. ఏమైనా వెనక్కి రావు, అవి వెనక్కి రావు, ఇవి వెనక్కి రావు. కాకపోతే ఇక్కడ వీడు మంచిగా ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్ ఏదో కొనుక్కుంటాడు, లేకపోతే గోవాకి వెళ్ళి ట్రిప్ ఎంజాయ్ చేస్తాడు, ఇంకా కొంతమంది అయితే థాయిలాండ్కి వెళ్ళి ట్రిప్ ఎంజాయ్ చేసుకుంటాడు మీ పేరు మీద. ఓకే, కానీ వీళ్ళు 10 మంది తిండి తింటారు. సో మీకు ఎవరికైనా డబ్బులు పోగొట్టుకోవాలనుకుంటే మాత్రం అదే నా బెస్ట్ అడ్వైజ్. ఏజెంట్లకు ఇచ్చి మీరు యూరోప్ కానీ యూకే కానీ వచ్చి సెటిల్ అవుతాము ఫ్యూచర్ లో అనుకుంటే మాత్రం టోటల్ వేస్ట్ ఆఫ్ టైం. మీకు ఇంకా దాని గురించి ఏమైనా డౌట్లు ఉన్నాయి అంటే నాకు మెసేజ్ పెట్టండి, లేకపోతే నాకు కామెంట్ లో కింద మెన్షన్ చేయండి, నేను మీకు క్లియర్ గా రిప్లై ఇస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇది యూకే గురించి వీడియో. చాలా లెంగ్త్ ఎక్కువ ఉంది, బట్ చాలా పాయింట్లు కవర్ చేశాను. ఎందుకంటే ఒక వీడియో మళ్ళీ 10-15 సార్లు ఇక వీడియోలు చేయడం ఎందుకులైనా అన్ని టాపిక్స్ ఒకే వీడియోలో కవర్ చేశాను. మీ యూకేలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒకరికొకరు సపోర్ట్ గా ఫార్వర్డ్ చేసుకుంటారంటే ప్లీజ్ ఫార్వర్డ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.